హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేసిండు. మదర్సా ప్రాంగణంలో పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన ఆధారాలు వెలుగులోకి రావడం పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు. దేశానికి శత్రువులైన వారు ముస్లింలకు కూడా శత్రువులే అని స్పష్టం చేసింది. మదర్సాలో ఒక గదిని కూడా నిర్మించలేని మూర్ఖులు బాంబులు తయారు చేసి ముస్లిం సమాజానికి చెడ్డ పేరు తెస్తున్నారు. ఇలాంటి చర్యలు దేశ భద్రతకు ముప్పు కలిగించడమే కాకుండా ముస్లింలపై అనవసర అపవాదులు మోపడానికి కారణమవుతున్నాయి. దేశ ద్రోహ చర్యల కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో హిందువులు మాత్రమే కాదు ముస్లింలు కూడా ఉన్నారని చెప్పేసి తప్పులేదా, మంచి మాట అన్నమాట అండి మనోడు. అప్పుడు ఎంపీ ఎన్నికల్లో దేవుని కాడికి పోయి కండవ వేసుకున్నారు, దేవుని కండవ. మనోడికి దేశం మీద బాగా ప్రేమ పెరిగినట్టు అనిపిస్తుంది నాకు. సో ఎవడైతే బాంబులు తయారు చేసి దేశానికి శత్రువులుగా తయారై దేశ ప్రజలు చంపాలనుకుంటారో వాడు ముస్లిం సమాజానికి చెడ్డ పేరు తెస్తున్న వాడు ముస్లింగా ఉండడం మాకు ఒక రకంగా అపవాదిగా అనిపిస్తుంది. మాకు లేనిపోని బదనాలు మా మీద చెప్తారు. సో అసాంటి లుచ్చా నా కొడుకులు మాకు కూడా శత్రువులే, మా ముస్లింలకు వాళ్ళేమో ఇది కాదు, ఇంకా పచ్చి ఇవ్వండి మా జాతర ఉండడం మా దురదృష్టం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మనోడు. కానీ తప్పున దీంట్లో బరాబర్ మాట్లాడినాం, కరెక్టే అనిపించింది నాకైతే. కొంచెం నిజాయితీగా నికార్సిగా దేశం పైన ప్రేమతో మాట్లాడాలనిపిస్తుంది. కానీ ఇది నమ్మొచ్చా, దీంట్లో ఏమన్నా ఆంతర్యం ఏమన్నా దాగి ఉందా అనేది తెలియదు. ఎందుకు ఆ మాట అంటున్నంటే అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు ఈ కామెంట్స్ చేసింది కదా, దేశం పైన ప్రేమ ఉంది అన్నట్టుగా. ఒక వార్తను మీకు తీసుకొచ్చిన జిహెచ్ఎంసీలో ఇలా ఒక లొల్లి అయింది. ఇదే వార్త ఏం కూడా రాసినట్టుందా, శుద్ర పూజలు కరిగుట్ట ఎమ్మెల్యేలు కానిస్టేబుల్ లేదు. ఇందులో మ్యాటర్ ఏంటంటే ఇలా జిహెచ్ఎంసీ కౌన్సిల్లో వందే మాత్రం పెట్టిరు, వందే మాత్రం సాంగ్ పెట్టిరు. అలా జనరల్గా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని తెలిసిన జోలి వందే మాత్రం పాట పెట్టినప్పుడు మనం ఖచ్చితంగా లేస్తాం. అది థియేటర్కి పోయినా ఇంకేడికి పోయినా ఇంకేడైనా సరే ఆ గౌరవం మనం ఇస్తాం ఆ గీతానికి. ఎంఐఎం పాటలో ఆ గౌరవం ఇవ్వకపోతే బీజేపీ వాళ్ళు రివర్స్ అయ్యారు. ఇంకొకసారి ఏ పేజ్ రాసిన జిహెచ్ఎంసీ కౌన్సిల్లో వందే మాత్రం పంచాయతీ కౌన్సిల్ మీటింగ్ ఉచితంగా మారింది. ఎంఐఎం బీజేపీ సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరు పార్టీల కౌన్సిలర్లు కుర్చీల పైకి ఎక్కి ఆందోళన చేశారు. మరోవైపు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందే మాతరం గీతం ఆలాపనకు అవకాశం ఇవ్వాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కోరిరు. దీనికి మేయర్ అంగీకారం తెలిపి అందశ్రీకి నివాళికి చిహ్నంగా జయ జయ తెలంగాణ కూడా పాడుదామని కోరిరు. అయితే వందే మాతరం జయ జయ తెలంగాణ గీతాలాపన సమయంలో ఎంఐఎం కార్పొరేటర్లు కొందరు నిలబడకుండా నిరసన తెలుపుతూ కౌన్సిల్లో కూర్చుండిపోయారు. దీనిపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని తీవ్ర స్థాయికి చేరుకుంది. కౌన్సిల్లో వీళ్ళ గలాట కొనసాగుతుండగా మార్షల్స్ లోపలికి చేరుకున్నారు. మనమేమైనా రౌడీలమా అంటూ మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. దున్నపోతుకు బీజేపీ వినతి పత్రం ఇచ్చిందని చెప్పేసి ఇగో ఇట్లా దున్నపోతు తీసుకొచ్చట, దానికి వినతి పత్రం ఇచ్చిరట. ఇది మేయర్ గారికి ఇచ్చినట్టు ఒక రకంగా చెప్పాలంటే, కానీ మరి మేయర్ గారు పట్టించుకున్నట్టు వాళ్ళకి ఇచ్చినట్ట. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే 150 సంవత్సరాలు అవుతుంది వందే మాతరం గీతం వచ్చి, మరి అందశ్రీ గారు కూడా చనిపోయారు. ఆయన జయ జయ తెలంగాణ కానీ ఇది రెండు కానీ మనం పాడదాం తప్పేం లేదు అని చెప్పేసి యాక్సెప్ట్ చేసిరు. పాడటానికి ప్రయత్నం చేసి మరి అందులో ఆ సాంగ్ పెట్టినట్టు పెడితే ఎంఐఎం కార్పొరేటర్ లేవలే. అంటే వాళ్ళు ఇప్పుడు ఆయన చెప్పింది మాకు దేశం పైన ప్రేమ ఉంది, మేము దేశం కోసం కోసుకుంటాం, దేశంకి శత్రువులు అయిన వాళ్ళు మాకు ముస్లింలు కూడా శత్రువులు అన్నారు కదా. మరి మీ దేశానికి శత్రువుల మిత్రువుల మరి నాయన అది ఆర్ఎస్ఎస్ పాట కాదు, ఆర్ఎస్ఎస్ గీతం ఏం కాదు, మరి దేశానికి సంబంధించిన గీతము. మరి మీరు దేశంలో భక్తురు, మరి దేశభక్తి అంటుర్రు, ఏదిరా మరి మీ దేశభక్తిని అడగరా రేపు సమాజం? ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు మాడింది మరి నిజమైన ముచ్చట్నా లంగ ముచ్చట్నా? అది అంటే కడుపులో ఒకటి ఉంచుకొని బయటకు ఒకటి మాట్లాడుతున్నట్టుగా నేను చూడాల్సి వస్తుంది. మరి ఆయన కార్యాచరణకు వాళ్ళ కార్పొరేటర్ల కార్యాచరణకు చాలా డిఫరెన్స్ ఉన్నది.
ఈ దేశం పైన విషయం జిమ్ముతున్నారు అన్నట్టుగా మరి ఈ సందర్భంగా చెప్పొచ్చు మరి ఎంఐఎం పార్టీ. కానీ మరి ఆ నాయకుడు చీఫ్ ఎంఐఎం చీఫ్ ఏమో ఆయన పత్తిత్తు లెక్క మాట్లాడుతాడు. దేశానికి శత్రువులు అయినోరు మా ముస్లింలు కూడా శత్రువులే, మా జాతి పరుదిస్తారు అని ఆయన యొక్క తిరుగుతుంది. ఇక్కడ చేసే లంగా పనులేమో మరి ఇట్లున్నాయి జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో. అంతే నవీన్ యాదవ్ ఫస్ట్ స్పీచ్ అట మరి అలా ఆయన కూడా పోయినట్టుంది. ఏందో ఆ స్పీచ్ ఏందో ఆయన కథ ఏందో కానీ మొత్తానికైతే ఎంఐఎం పార్టీ లైమ్ లైట్లో ఉండడానికి చాలా కష్టపడుతున్నది. మరి అలా కష్టానికి తగ్గ ఫలితాలు రావాలని నేను కోరుకుంటున్నాను.